మాధవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని మీ పరామర్శలకు వస్తే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, ప్రతిసారి మేము ఎట్లా దాడులు చేస్తామని పోతామని గల్లా మాధవి గారు అన్నారు. దీని దాడులు చేయడానికి సిద్ధపడి ఉన్నారండి. మేము ఏ రోజు దాడులు చేయలేదు. మా ప్రభుత్వంలో ఎవరు కూడా దాడులు చేయలే, సానుకూలంగా చేశారు. కానీ వాళ్ళు నేర్పిస్తున్నారండి ప్రతి ఒక్కళ్ళకి. కానీ ఆ దాడులు చేయని ఆస్తులు అమ్ముకోవాలి అంటున్నారు గల్లా మాధవి. ఆమె ఒక లేడీయే. పోనీ ఎవరు ఆస్తులు ఎవరు అమ్ముకుంటారో తెలిసిద్ది కదండి. తొందరపడితే ఏం ప్రయోజనం? మనం ఏదైనా దేవుడు ఉన్నాడు అంటాం కదా, దేవుడు చూపిస్తాడు ప్రతి ఒక్కటి. ఆ దేవుడు చూపించినప్పుడు ఎవరు ఆస్తులు ఎవరు అమ్ముకొని వెళ్ళిపోతారో అప్పుడే తెలిసిద్ది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టి చూడటాన్ని ఎలా చూస్తారు? వాళ్ళు సూచన చూశారండి, సూచన చూస్తున్నారు. ఏం లేదు, వాళ్ళు ప్రోత్సహించారు పోయినసారి కూడా అంతే కదా. ఇప్పుడు మొన్న రాంబాబు గారిని కొట్టినప్పుడు కూడా మీరు వీడియోలు చూడండి, చుట్టూతా నాయకులు ఉన్నారు, వెనకమాల పోలీసులు ఉన్నారు. ఎక్కడైనా వెళ్తే ముందు పోలీసులు ఉంటారు. ముందు కనీసం చెదరైనా చేయాలి, వాళ్ళని చేయకుండా ప్రోత్సహించారు. కానీ అంబటి రాంబాబు గారే నోటిదోల వల్ల ఆయన నోటిదోలకే ఇదంతా జరిగిందని. అంతకుముందు వాళ్ళు చాలాసార్లు నోరు జారారండి. కానీ అంబటి రాంబాబు గారు వాళ్ళు ఏ రోజు క్షమాపణ కోరలేదు. కానీ అంబటి రాంబాబు గారు నోరు జారాను అని ఆయన క్షమాపణ కోరాడు. క్షమాపణ కోరిన తర్వాత కోపం ఉంటే ఆయన్ని ఆ రోజే కొట్టాలి, అక్కడే కొట్టుకోవాల్సింది వాళ్ళు. కానీ ఆయన్ని ఇంటికి పంపించి కావాలి అని ఒక పథకం పూర్వకంగా ఇళ్లల్లోకి ప్యాకెట్ల్లో పోసి పెట్రోల్ పోసి ఇళ్లల్లోకి వేశారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మరి ఇళ్ళ మీద కోపం ఏంటండి? ఇంట్లో ఆడవాళ్ళ మీద కోపం ఏంటండి? ఆమె కూడా ఒక లేడీయే కదండి. మరి స్వయంగా ఎమ్మెల్యే గారు భర్త దీంట్లో పార్టిసిపేట్ చేశారు, ఎలా చూస్తారు? వాళ్ళ హస్బెండ్ ఆమె ఇద్దరు పెద్ద రౌడీలాగా వచ్చారు. అదేమన్నంటే ఏమంటుంది, అసలు నేను ఎక్కడన్నా ఉన్నానేమో చూపించండి అంటుంది. 100 వీడియోలు ఉన్నాయి ఆమె చూపిస్తానికి. మేము ఆమెని తప్పుగా మేము మాట్లాడి ఉంటే ఆమె ఎంత వల్గర్గా మాట్లాడుతున్నారు. మేము వస్తాము, మేము చేస్తాము అని అంటుంది. చేయమనండి, ఇంతకన్నా ఎక్కువ ఏం చేయలేదు కదా. అంబటి రాంబాబు గారి మీద చేసినంత దాడి కన్నా ఇంకెక్కువ ఎవరి మీద చేయలేదుగా. చేయమనండి. ఈ దాడులు అన్నిటికీ సిద్ధంగా ఉన్నారా అండి? అన్నిటికీ సిద్ధపడే మేము పార్టీలో ఉన్నామండి, చూసుకున్నాము అంతే.